హాయ్ అండి. మీ ఇంట్లో కూడా ఇలా పూజ సామాన్లు ఇట్లా నల్లగా ఉన్నాయా? పీతాంబరి పౌడర్ లేని టైంలో మనకి ఇంట్లో హోమ్‌మేడ్ అంటే ఇంట్లో ఉన్న వాటిలతోనే మనము నీట్‌గా క్లీన్ చేసుకునే విధానం చెప్తాను. నేను ట్రై చేసింది ఇది నా ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్నదండి. ఫస్ట్ ఒక ఎంప్టీ బౌల్ తీసుకోవాలి. దానిలో వాటరు ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంలో ఒక నిమ్మకాయ అంటే వేస్ట్ నిమ్మకాయ తొక్కలైనా పర్వాలేదు. నిమ్మకాయ పోయిందని నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ తీసుకున్నాను. కొంచెం చింతపండు, నిమ్మప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నిమ్మప్పు, కొంచెం లైట్‌గా బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ సోడా అయినా పర్వాలేదండి. లైట్‌గా ఒక చిటికెడు మాత్రమే. విమ్ జెల్, నేనైతే విమ్ జెల్ యూజ్ చేసుకున్నాను. మీరు కావాలంటే డిష్ జెల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత కొంచెం లైట్‌గా బాయిల్ చేయాలండి. 1-2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత చూసారు కదా, నేను ఇట్లా పెట్టి డిప్ చేసి తీసిన వెంటనే వైట్‌గా వచ్చేస్తున్నాయి. ఇత్తడి సామానమైనా రాగి సామానమైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మన దగ్గర పీతాంబరి పౌడరు అట్లాంటివి లేనప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని హోమ్మేడ్‌లో ₹1 కూడా ఖర్చు లేకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందాక చూపించినట్టు ప్లేటు అవన్నీ వేసేసానండి. చిన్న ప్రసాదం ప్లేట్లు కానీ, కుందులు కానీ ఇవన్నీ వేసేసాను. వేసేసి ఒక 2 మినిట్స్ పెట్టాను. బాగా మసిగా అయిపోయినాయి ఏంటంటే కొంచెం స్క్రబ్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ ఒక 2 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దానిలోనే పెట్టేసి 2 మినిట్స్ వదిలేస్తే మళ్ళీ కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. ఇవి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీ దగ్గర ఇంకేమన్నా కొత్త ట్రిక్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఎంత బ్లాకిష్గా ఉన్నాయైనా కూడా మళ్ళీ కొత్త వాటిలాగా వచ్చేస్తాయండి. ఆయిలీ కానీ గ్రీజీ కానీ ఏమన్నా ఉన్నా కూడా. అండ్ రిమైనింగ్ ఉన్న మిగిలిపోయిన లిక్విడ్ ఏం చేయాలండి అనుకుంటారా? మనం కావాలంటే పొయ్యి క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే డిషెస్ క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదా, ఎంత నల్లగా ఉన్నది కూడా తెల్లగా అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ క్లీన్‌గా వచ్చేసింది. మళ్ళీ రిపీటెడ్‌గా క్లీన్ చేస్తే ఆ బ్లాక్‌నెస్ కూడా పోయిద్దనమాట. ఇది ఇత్తడిది. ఆ రాగివి, ఇత్తడివి కూడా తెల్లగా వచ్చేస్తాయన్నమాట. ఇత్తడివి, రాగివి ఆగి చెంబు అనమాట ఇది. చూస్తున్నారు కదా ఎంత తెల్లగా వచ్చినాయో. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోవద్దు.